ఎక్కడైతే స్త్రీలకు పూర్తిగా సమభాగం ఇస్తారు, ఒక బానిసల్లాగా చూడకుండా సమానంగా చూస్తారు, ఆ ఊరు కానీ ఆ ఇల్లు కానీ ఆ వ్యవస్థ కానీ బాగుపడుతుంది. అది ఈరోజు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి ఒక ఆమె పొందారు. ఆమె పేరు తెలుసా? భారతరత్న కూడా ఇచ్చారు, మదర్ తెరెసా. ఆమె జయంతి కూడా ఈరోజే. అసలు ఇటువంటి వ్యక్తులు మన మధ్య జీవించారా అంటే నమ్మలేని పరిస్థితి అన్నమాట. అంత గొప్ప వ్యక్తులు కుష్ఠరోగం చేశారు. ఆ విధంగా ఆమె సేవలకు మెచ్చి ఎందరో ధనవంతులు ఆమెకి ఆర్థిక సహాయం ఇచ్చారు. ఆ గ్రామంలోనే కాదు, ఆ జిల్లాలోనే కాదు, ఆ రాష్ట్రంలోనే కాదు, దేశంలో నలుమూల నుంచి ఆమె సేవలకు మెచ్చి ఈ పేద పిల్లలకి సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు. అలాగే మన దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆమె కోసం దాతలు ముందుకు వచ్చారు. ఆ విధంగా వచ్చి సేవలు చేసి దానివల్ల ఏంటంటే భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన అవార్డు ఏంటంటే భారతరత్న. ఆ అవార్డు ఆమెకు దక్కింది. ఇప్పుడు చూడండి, ట్రంప్ ఉన్నాడు, అమెరికా దేశాధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. ఆయన గద్దెనెక్కినప్పటి నుంచి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, నోబెల్ ప్రైజ్ ఇవ్వండి కాళ్ళ వేళ పడుతున్నాడు, కానీ ఆయనకి ఇవ్వడంలే. కానీ ఒక అత్యంత పేదరికంలో ఉండే ఒక మామూలు నర్సు మదర్ తెరెసా, ఆమెకి ఆ బహుమతి లభించింది. 2 బహుమతులు వచ్చాయి. ఒకటి ప్రపంచమే గౌరవించి ఆమెకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. మన దేశం మొత్తం ఆమె కోసం ఒక్క తాటిపై నిలబడి ఆమెకి భారతరత్న అవార్డు ఇచ్చిన దాకా నిద్రపోలే. ఆ భారతరత్న అవార్డు ఆమెకి లభించింది. ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళ పుట్టినరోజుల రోజు లేదా వర్ధంతి రోజు ఏదైనా అవకాశం ఉంటే మనం మాట్లాడుకోవాలి. నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక్క చిన్న విషయం మీ మనసులో చెప్పి దగ్గరుండి మీరు ఎవరెవరు ఆన్లైన్లో ఎక్కారో ఎవరెవరు ఎక్కలేదో అందరినీ ఆన్లైన్లో ఎక్కించి ఈరోజు ఉదయాన్నే ఒక పూల మొక్కల కోసం, పండ్ల మొక్కల కోసం మన ఒక డోనర్ని కూడా మాట్లాడా. మాకేందంటే ఆ తోలుకొనేదానికి డబ్బులు ఇచ్చారు. ఈ మొక్కకి ఇంతని కొనాలి, మంచి మొక్కలు కావాలని. ఉచితమైన మొక్కలు తెస్తే సగము చచ్చిపోయాయి. కాబట్టి మీకు మంచి మొక్కలు త్వరలో తెచ్చిస్తాను. మీకు ఒక్కొక్కరు 3 మొక్కలు పెంచుతామన్నా 3 మొక్కలు ఇస్తాను. అయితే మీరు ఖచ్చితంగా పెంచి చూపించాలి. అర్థమవుతుందా? ఎందుకు మనం మొక్కలు పెంచాలి? నేను పెంచానురా, 500 మొక్కలు పెంచాను ఇప్పుడు దాకా. ఇప్పటికీ అవకాశం ఉంటే మొక్కలు వేస్తూనే ఉన్నాను. వింటున్నారా? మీకోసం నేను మాట్లాడేది. ఎక్కడో చూస్తున్నాం ఎందుకు? కొందరు భౌతికంగా ఉంటున్నారు, మానసికంగా ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు వినడం నేర్చుకోవాలి. వినడం నేర్చుకోకపోతే మీకు దేనికి పనికిరారు. గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పాను? నేను ఎన్ని మొక్కలు వేసాను రా? 500 మొక్కలు వేసాను. రకరకాల సందర్భంలో